హనుమాన్ సూపర్ ఉంది భయ్య. హనుమంతుడు కనిపించిండు నాకు స్క్రీన్ మీద. హనుమంతుడు కనిపించిండు అంటే కరెక్ట్ చెప్పాలంటే సినిమా మొత్తం నచ్చిందని నేను చెప్పను. సినిమా క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ ఒక్కటి సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టింది. ఎందుకంటే అపీరియన్స్ మనం అన్ని సినిమాల్లో చూస్తుంటాం, హీరో వస్తాడు కొడుతుంటాడు, ఒక గూస్ బాంబ్ సీన్స్ వస్తుంది. ఈ మధ్య అన్ని సినిమాలలో ఇవి రిపీటెడ్ అయిపోయినాయి. కానీ ఆ క్లైమాక్స్ వచ్చిన థాట్ ఉంది చూడండి. మీరు మొన్న రిలీజ్ అయిన దేవరా మూవీ చూసారా? దేవరా గ్లిమ్స్ వచ్చింది కదా, ఆ గ్లిమ్స్లో హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేశారు కదా, అది ఎంత క్రియేటివిటీ ఉంది. క్లైమాక్స్ అంతకు మించి క్రియేటివ్ ఉంది. ఆ విఎఫ్ఎక్స్ భయ్యా, మనము రీల్లో కూడా హనుమంతుని ఒకటి ఏమంటారు ఆప్షన్ ఇట్లా పెట్టి ఇట్లా మళ్ళీ ఒక రీల్ తీసిండు మన తేజ సజ్జ. ఈ దాంట్లో హనుమంతుడు తేజ సజ్జ ఇలా వస్తారు చూడండి, గుండె కొట్టుకుంటుంది భయ్య. ఆ లెవెల్ ఉంది సినిమా. ఆదిపురుష్ ఏ మాత్రం పనికిరాదు, అది పనికిరాని చెత్త కుంప. అది ఎందుకు గీసిరో తెలియదు. ప్రభాస్ని అసలుకే ఫ్లాప్లు ఉన్న హీరో, ఆయనని ఇంకా ఫ్లాప్ చేద్దామని చేసిండు. కానీ లాస్ట్ టైం పోయిన వీక్ సెల్లార్తో కొట్టిండు. కానీ ప్రభాస్ అన్న పడితే మీరు మంచి డైరెక్టర్ చేతిలో పడాలి. కానీ ఇట్లాంటి డస్ట్బిన్ కానీ చేతులలో పడ్డారనుకో, మీరు డస్ట్బిన్లో పడతారు, నేను డస్ట్బిన్లో పడతా, ఫ్యాన్స్ అందరు డస్ట్బిన్లోనే పడతారు. అగ్గ పిల్లవాడు ఎంత నేను ఇంద్ర సినిమా నాకు దగ్గర 15 years ఉన్నప్పుడు చూసిన భయ్య. ఆ ఇయర్లో చూసినప్పుడు ఆ పిల్లగాడైనా ఈ తేజ సజ్జ ఇంత అద్భుతంగా చేశాడు అనిపించింది. ఈ అబ్బాయికి స్టోరీ సెలెక్షన్స్ భయ్య ఒక అద్భుతం. కానీ ఒక జామిరెడ్డి మూవీ కానీ ఈ మూవీ కానీ మధ్యలో ఒక సినిమా చేశాడు, అదేమంటారు అది సైకో లెక్క చేసిండు. అద్భుతం కాదు భయ్య, అద్భుతము జామిరెడ్డి. ఇది ఇంకో మూవీ వచ్చింది ఒకటి సైకోలాగా, ఆ కిసింగ్ అమ్మాయితోనే ఒక. అయితే ఈ అబ్బాయి సెలెక్షన్స్ ఎలా ఉన్నాయి, మన సెలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మన హీరోస్ ఓన్లీ రాజమౌళి గారి చేతిలో పడితేనో ప్రశాంత్ వర్మ చేతిలో పడితేనో హిట్లు కాదు. ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఏంటి?